వాస్తవానికి మనం మొదటి సెక్షన్లో ఒక అధ్యాయం పూర్తయితే ఈ రెండవ సెక్షన్లో ఒక ఆత్మీయ పాఠం నేర్చుకోవాలి. ప్రత్యేక పాఠం మనం ఆలోచిద్దాం అనుకున్నాం, కానీ సమయాభావం వల్ల ఈ అధ్యాయం పూర్తి అవ్వదు కాబట్టి ఆత్మీయ పాఠం కాకుండా ఈ అధ్యాయం పూర్తి చేసుకుందామండి. 8వ అధ్యాయం పూర్తి చేద్దాం. 8వ అధ్యాయంలో మొదటి పేరా మనం 1 నుంచి 4 వచ్చినా చదివాం. చుడిపేశారు పేరా కూడా అదేనండి. 1 నుంచి 4 వచనాలు చూసామంటే మరణం నుండి విడుదలను చూసామండి. రెండవది 5 నుంచి 11 శరీరానుసారులు ఆత్మానుసారులు. 3వ పేర 12 నుంచి 17 వరకు చదువుకొని అక్కడి నుంచి ఒక పాఠం మనం ఆలోచిద్దామండి. ఎనిమిదో అధ్యాయం మనం చదువుతున్నాము. 1 నుండి 4 వచనాలలో ఏముందంటే మరణము నుండి విడుదల అని చూసాము. రెండవది 5 నుండి 11 వచనంలో ఏముందంటే శరీరానుసారులు మరియు ఆత్మానుసారులు అనే విషయం ఆలోచించాం. శరీరానుసారులు మరియు ఆత్మానుసారులు. ఇప్పుడు 3వ పేర చూద్దామండి. 12 నుండి 17 వరకు చదువుకొని 3వ పేర చూద్దాం. చదువుతారండి. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన యెడల చావవలసిన వారయ్యుందురు గాని ఆత్మచేత శారీరక క్రియలను చంపిన యెడల జీవించెదరు. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. ఎలయనగా మరలా భయపడటకు మీరు దాసపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్ర ఆత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుతున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్షిస్తున్నాడు. మనం పిల్లలమైతే వారసులం, అనగా దేవుని వారసులము. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో కూడా శ్రమ పడిన యెడల క్రీస్తుతోడి వారసులము. చాలండి. ఈ పేరాలో ఏముందంటే పరిశుద్ధాత్మ మనలను దేవుని కుమారులుగా ముద్ర వేస్తున్నాడు, గుర్తింపునిస్తున్నాడు, తెలియజేస్తున్నాడు. మీరు దేవుని పిల్లలు, దేవుని కుమారులు అని తెలియజేస్తున్నాడు. అందువల్లే మనం ఏమని ప్రార్థన చేస్తున్నాం? అబ్బా తండ్రి అని ప్రార్థన చేస్తున్నాం కదా. అబ్బా తండ్రి అని ప్రార్థన చేస్తున్నాం. మనము దేవుడు మనకు తండ్రి అనేది ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ బట్టి మనకి ఆ బాంధవ్యం ఏర్పడిందండి. 12వ వచనంలో కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరముకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన యెడల చావవలసిన వారై ఉందరు కానీ ఆత్మచేత శారీరక క్రియలను చంపిన యెడల జీవించెదరు. ఆత్మచేత శారీరక క్రియలు చంపాలి. ఆత్మచేత అంటే మన ఆత్మ గురించి కాదండి, పరిశుద్ధాత్మ గురించి అండి. అక్కడ ముద్దక్షరాలు రాయబడిన గమనిస్తే ఆత్మచేత శారీరక క్రియలను చంపిన యెడల జీవిస్తారు. దేవుని ఆత్మచేత ఎందరు నడిపించబడుదురో. ఆత్మచేత శరీరకులను చంపటం అంటే పరిశుద్ధాత్మ పొందిన తర్వాత ఆ పరిశుద్ధాత్మ చూసిన ప్రకారం నడుచుకోవాలా. ఇక మళ్ళీ మన సొంత ఇష్ట ప్రకారం నడుచుకోకూడదు. పరిశుద్ధాత్మ ఏ విషయంలో మనకి సరే అని తెలియజేస్తాడో, ఏ విషయంలో సరికాదు అని తెలియజేస్తాడో ఆ పరిశుద్ధాత్మ ప్రేరణ బట్టి మనం నడుచుకోవాలి. పరిశుద్ధాత్మనికి ఎలా తెలియజేస్తాడు? కింద సహోదరులు మంచి ప్రశ్న రేజ్ చేశారు. అది ఇక్కడ మనకి కొంచెం క్లియర్ అయితే చూడండి. ఇప్పుడు పరిశుద్ధాత్మ మనకి ఎలా పనిచేస్తాడు? డైరెక్ట్గా ఒకవేళ ఆయన మనలో ఎంటర్ అయిపోయి మనకు తెలియజేస్తాడా? ఒకవేళ ఆత్మ ద్వారా వాక్యం ద్వారా తెలియజేస్తాడా అనే విషయాన్ని మనం చూద్దామండి. ఇక్కడ దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులు అనబడుదురు. దేవుని ఆత్మచేత నడిపించబడాలి.
దేవుని ఆత్మచేత అంటే దేవుని ఆత్మచేత వ్రాయబడినటువంటి వాక్యము చేత. దేవుని వాక్యం ఎలా రాయబడింది? మొదటి 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం ప్రకారంగా దేవుని మూలంగా పలికారు. తన ఊహను బట్టి చెప్పడంలో కలగలేదు. ప్రతి ప్రవచనం కూడా మనుషులు పరిశుద్ధాత్మలో ప్రేరేపించబడ్డారు కాబట్టి ఆ దేవుని మాట పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరచబడింది. ఈ లోకానికి పరిశుద్ధాత్మ ద్వారా వ్రాయబడింది, భద్రం చేయబడింది. కాబట్టి దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందరు. ఇప్పుడు వాస్తవం పరిశుద్ధాత్మ కార్యం మనం చూడాలి. ఇక్కడ ఏంటి పరిశుద్ధాత్మ కార్యం? మనలో పాపం ఒప్పింపు చేస్తాడు, మనల్ని నడిపిస్తాడు ఆత్మ సంబంధ జీవితంలో. మనము దేవుని కుమారులు ఎప్పుడెప్పుడు మనల్ని జ్ఞాపకం చేస్తూ ఉంటాడు, మన పక్షాన ప్రార్థన చేస్తుంటాడు, దేవునికి విజ్ఞాపం చేస్తుంటాడు ఉచ్చరింప చక్యం కానీ మూలుగులతో. ఆ తర్వాత దేవుని ఆత్మచేత ఎందరు నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులు. దేవుని కుమారులు అనే విషయం మనకి పరిశుద్ధాత్మ ద్వారా మనకి బయలుపరచబడింది. ఎందుకంటే ఆ ఆత్మను కలిగిన మనము ఏం ప్రార్థన చేస్తున్నాము? అబ్బా లేక తండ్రి అని మొరపెడుతున్నాం. వాళ్ళు పరిశుద్ధాత్మలో లేకపోతే మనం తండ్రి అని పిలవడానికి అవకాశం లేదు. ఎంతమంది అన్ని జనులు ఉన్నారండి, వాళ్ళు తండ్రి అని పిలవలేదండి, దేవుడు అని పిలిచారు, దేవా అని పిలిచారు, ప్రభు అని పిలిచారు తప్ప తండ్రి అని పిలవలా. పరిశుద్ధాత్మను మనం పొందుకున్నాం కాబట్టి, ఆ దత్తపుత్రాత్మ మనం పొందాం కాబట్టి, మనం దత్తత పొందినటువంటి కుమారులం కాబట్టి ఇప్పుడు మనం కూడా ఏం చేయగలుగుతున్నాం? అబ్బా తండ్రి అని ప్రార్థన చేయగలుగుతున్నాం. అదే పరిశుద్ధాత్మలో లేకపోతే మనం తండ్రి అని ప్రార్థన అవకాశం లేదు. మన అన్యులమే, దేవుని కుమారులం కాదు. పరిశుద్ధాత్మలో ఉండబట్టి ఆ పరిశుద్ధాత్మ మనం పొందుకున్నాం కాబట్టి ఆ ఆత్మ కలిగిన వారమై అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాం. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. మీరు దేవుని కుమారులు, మీకు ఇది తగదు, మీరు ఇలా చేయకూడదు అని మనకి ఎవరు సెలవిస్తున్నారు? పరిశుద్ధాత్ముడే. పరిశుద్ధాత్మ మనకి హెచ్చరిక చేస్తున్నాడు, మనల్ని నడిపిస్తున్నాడు. మనము దేవుని పిల్లలమని ఆత్మ అంటే పరిశుద్ధాత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. మనం పిల్లలమైతే వారసులం, అనగా దేవుని వారసులం. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడినడల క్రీస్తుతోటి వారసులం. ఇంతకుముందు వారసులం కాదు మనం. ఇంతకుముందు ఎలాగంటే సృష్టి అంతే, మనం దేవుడు మనం సృష్టించాడు, ఆ సృష్టిలో మనం ఒక భాగం. కానీ ఇప్పుడు పరిశుద్ధాత్మ అనుగ్రహించిన తర్వాత మనం దేవుని కుమారులం అయ్యాం. కుమారులం అంటే ఏమయ్యాం? వారసులం అయ్యాం. ఎవరితో పాటు? యేసుక్రీస్తుతో పాటు. అందుకని చెప్పాడు రోమపత్రిక 8వ అధ్యాయంలో, తన కుమారుడు అనేకుల్లో జ్యేష్ఠుడట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారిని నిర్ణయించాడు. ఎవరు నిర్ణయించాడో వారిని పిలిచాడు. ఎవరిని పిలిచాడో వారి నీతిమంతులకు తీర్చాడు. ఎవరు నీతిమంతులు తీర్చాడో వారిని మహింపరిచాడు. అది చెప్పాడండి. ఇదే పత్రికలో మనం ముందు పేర్లు ఆ విషయం చూస్తామండి. అంటే పరిశుద్ధాత్మ చేసేటువంటి కార్యం ఇక్కడ ఏంటంటే మనలో ఉండి మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇస్తూ దేవుడిని మనం తండ్రిగా రుజువుపరుస్తుంది అనమాట అండి. అందుకని ఈ పేరా మనం ఏమేమి పెట్టినంటే పరిశుద్ధాత్మ మనలను దేవుని కుమారులుగా చేస్తుంది, దేవుని కుమారులుగా అని గుర్తు చేస్తుంది. లేకుంటే దేవుని కుమారులు అని మనకు జ్ఞాపకం చేస్తాడు. ఆయన మనం ఎలా నడుచుకోవాలో జ్ఞాపకం చేస్తాడు. ఎలా మనల్ని నడిపిస్తాడు? ఆయన తన వాక్యం చేత. పరిశుద్ధాత్ముడు ఎలా నడిపిస్తాడంటే వాక్యము చేత, మనలో నివసించుడు చేత. ఆ మాట రాస్తున్నాం, ఆ 2 మాటలు రాస్తున్నామండి. పరిశుద్ధాత్ముడు మనలను ఎలా నడిపిస్తాడు? వాక్యము ద్వారా.
మనలో నివసించుడు ద్వారా వాక్యం ద్వారా ఎలాగంటే మనలో నివసించిన ద్వారా చేసి పని అంటే మనకు జ్ఞాపకం చేస్తాడండి. మనకి ఏం జ్ఞాపకం చేస్తాడు? వాక్యం జ్ఞాపకం చేస్తాడు. వాక్యాలు ఏమో తెలుసా అని మనకు జ్ఞాపకం చేస్తాడండి. అది పరిశుద్ధాత్మ చేసే పని మనలో. ఎలా నడిపిస్తాడు మనల్ని? ఎలాగంటే వాక్యం ద్వారా కంటే ఆ వాక్యం మనకు జ్ఞాపకం చేసి ఆయన మనలో ఉంటూ మనల్ని నడిపిస్తాడు. అది పరిస్థితి. అంతే తప్ప డైరెక్ట్గా ఆయన వచ్చి మనకు తెలియకుండా మనల్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయి ఎవరో నడిపించి కొన్నిసార్లు మనం నేనేం చేసి నాకు తెలియదు నన్ను పరిశుద్ధాత్మ నడిపిస్తానని చెప్తాడు. అది రిఫరెన్స్ ఉందన్న బైబిల్లో రిఫరెన్స్ ఉంది కదా. దేనికి? కుమారుడు ఎట్లా అవుతాం పరిశుద్ధాత్మ అనేది మొదటి యోహాను పత్రిక యోహాను సువార్త 3:5 3:5. యాకోబు 1:18 ఓకే. మొదటి యోహాను పత్రికలో కూడా ఉంది కదా. 4:16 యోహాను పత్రికలో కూడా మాట ఉందండి. 4:16 అంటే పరిశుద్ధాత్మను పొందడం ద్వారా మనం దేవుని కుమారులు అవుతున్నాం వాక్యాన్ని బట్టి అనేది మనం ముద్రించబడుతున్నాం. అప్పుడు వాక్యం ద్వారానే మనకి ఏదైనా మనల్ని నడిపిస్తాడు ఆయన. అదే పేరమైనటువంటి సంగతి అండి. 18వ వచనం నుంచి 4వ పేర 18వ వచనం నుండి 25 వరకు చూద్దాం. దేవుని 18 నుండి 25 అండి. దేవుని కుమారులు పొందబోవు మహిమ పద్దెనిమిది నుండి 25 వరకు ఉన్నటువంటి సంగతి ఏంటంటే దేవుని కుమారులు పొందబోవు మహిమను గూర్చి, మహిమ కాకుండా గూర్చి మహిమను ఆ పేరాలో ఉందండి. ఒకసారి చూద్దాం పేరానండి. దేవుని కుమారులు పొందబోయే మహిమ ఏంటి? ఇప్పటి కాలము రాబో కాలం, 2 కాలం అక్కడ చూడండి. 18 నుండి చూసినట్లయితే ప్రత్యక్షము కావు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుతున్నాను. దేవుని కుమారుల ప్రత్యక్షత వరకు సృష్టి మిన్లాస్తో దేని చూస్తూ కనిపెడుతున్నది. ఎలాగనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యంలో నుండి విడిపించబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమ గల స్వాతంత్రము పొందుతున్న నిరీక్షణ గలదై స్వేచ్ఛగా గాక దాన్ని లోపరిచిన వారి మూలంగా వ్యర్థపరచబడింది. సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవంగా మూలుగుతూ ప్రసవ వేదన పడుతున్నదని ఎరుగుదుము. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలములు నొందిన మనము కూడా దత్తపుత్రత్వం కొరకు కనుక మన దేహం యొక్క విమోచన కొరకు కనిపెడుతూ మనలో మనము మూలుగుతున్నాము. ఎలాగనగా మన నిరీక్షణ కలిగిన వారమై రక్షించబడితే నిరీక్షించబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూస్తున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఓపికతో దాని కొరకు కనిపెట్టుదము. చాలండి. 18 నుంచి 25 వరకు. మన ఎడల ప్రత్యక్షం కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు. ఇప్పుడు మహిమ పరచబడబోతున్నాం భవిష్యత్తులో, ఇంకా అవలేదు. ఇప్పుడేమో శ్రమలు ఉన్నాయి. ఈ రెండు పోల్చుకోండి. ఇప్పుడు శ్రమలు గొప్పవా, అప్పుడు రాబోయేటువంటి మహిమ గొప్పదా? అవన్నీ మనం పోల్చుకోవాలన్నమాట అండి. అప్పుడు రాబోయే మహిమతో పోల్చుకుంటే ఇప్పుడు శ్రమలు ఎన్నదగినవి కావు. చిన్న వాటితో పోల్చుకుంటే ఇప్పుడు చదువుకున్న విద్యార్థులు కష్టపడి చదువుకుంటున్నారు కొంతమంది. ఇప్పుడు రేపు రాబోయే ఉద్యోగంతో పోల్చుకుంటే ఇప్పుడు పడే శ్రమ పెద్ద శ్రమ అండి. నిద్ర కాసేవండి, ట్యూషన్కి వెళ్ళేవండి, చదువుకున్నాం, కష్టపడ్డాం అంటున్నారు. ఇదంతా కూడా ఆ రాబోయేటువంటి మంచి ఉద్యోగంతో పోల్చుకుంటే
లైఫ్ లాంగ్ వాళ్ళు హ్యాపీగా కుర్చీలో కూర్చొని బతికేస్తారండి. ఇప్పుడు కొద్దిగా కష్టపడాలి అయితే. ఇప్పుడే కుర్చీలో కూర్చుంటే తర్వాత పని చేయడమే ఇంకా. కాబట్టి అప్పుడు పరలోకంలో దేవుడు ఇవ్వబోయేటువంటి ఆ మహిమతో పోల్చుకుంటే ఇప్పటి కాలం శ్రమలు ఎన్నదగినవి కావు, పెద్ద శ్రమలే కాదు అసలు. కాబట్టి దేవుని కుమారులు పొందబో మహిమను గురించి చెప్తున్నాడండి. ఆ మహిమ ఎలా ఉండబోతుంది? సృష్టిని గురించి ఒక మాట ఉంది ఇక్కడ చూడండి. సృష్టిని గురించి, ఈ సృష్టి అట దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులు ఆశతో తేరి చూచు కనిపెట్టుచున్నది. ఏమండి వచ్చండి ఈ మాట మీకు ఎలాగా గోచరిస్తూ ఉంది బ్రహ్మంగారు? ఒకసారి. అవును, సృష్టికి ఏం పని? సృష్టి ఎందుకు చూస్తుంది, ఎదురు చూస్తుంది? దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి కూడా మిగులు ఆశతో కనిపెడుతుందంట. తేరు చూస్తూ కనిపెడుతుంది. ఎలానగా సృష్టి నాశనం లోనయి దాస్యములో నుండి విడిపించబడి దేవుని పిల్లలు పొందబో మహిమగల స్వాతంత్రము పొందుదునను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దాన్ని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడిను. అక్కడ డెప్త్గా ఉంది వచ్చింది. ఎలా ఉందో ఏమన్నా అర్థమైంది? యెషయా గారు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి వచనాన్ని. ఎలాగండి రెండో రాకడలో ఎలాగండి? బ్రహ్మంగారు చెప్పండి ఒకసారి. కాలిపోతాయి. ఇప్పుడు దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులు ఆశతో తేరు చూస్తుందంట. దేవుని కుమారులు ప్రత్యక్షత కాబోతున్నప్పుడు ఈ సృష్టి ఎందుకు ఎదురు చూస్తుంది? ఎప్పుడెప్పుడని. మరి సృష్టి కాలిపోబోతుంది. పంచభూతలు మిక్కటి వేండదు లయం కాబోతున్నాయి. భూమి మీద ఏమి కృత్యాలు కాలిపోబోతున్నాయి. అప్పుడు ఏం జరుగుద్ది భూమికి? మరి కాలిపోతే నష్టమే జరిగేది. మరి అప్పుడు భూమికి ఎలా, ఈ సృష్టికి ఏం ఉపయోగం ప్రభువు రావడం వల్ల? బాబురావు గారు కొంచెం ఏమైనా ఆలోచించారు వచనాన్ని? ఏదో విడుదల పొందుందంటే ఈ భూమి. ఇప్పుడు కొన్నిసార్లు ఏమంటే మనం ఎందుకంటే నువ్వు భూమికి భారం అంటున్నావు, నువ్వు ఎందుకు దండగంటే అర్థం ఏంటంటే ఈ వేస్ట్ అంతా బరాస్తుంది భూమి. ఇప్పుడు దొంగల్ని, తాగుబోతుల్ని, రౌడీల్ని, వ్యభిచారుల్ని, లేకుంటే కపట సహోదరుల్ని, ఆ పాపంతో సృష్టి మూలుగుతుంది కదా. అంటే అది వాస్తవంగా సృష్టికే నోరు లేదు, మాటలు రావు, కానీ ఆ భావం అది. ఎప్పుడెప్పుడు తొందరగా వస్తే ఈ దరిద్రంతా తీసేస్తే అప్పుడు నేను రిలాక్స్ అవుతున్నాయా అమ్మయ్య అని సృష్టి కూడా కనిపెట్టుకుంటుంది ప్రభువు రాకడ కోసం. భూమి ఏమంటుంది? ఇప్పుడు భారంగా ఉంది. భూమి ఏమవుతుందండి? మూలుగుతుంది. ఒక్కొక్కరు చేసే పాపాలన్నీ భూమి మీద ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ భూమి కానీ కాలిపోతే, ఈ భూమి నాశనం అయిపోతే, ప్రకృతి లేకుండా పోతే అప్పుడు నూతన సృష్టి ఉంటుంది. కొత్త ఆకాశం, కొత్త భూమి. అప్పుడు భూమి విడుదల పోతుంది దేంట్లో నుంచి? ఈ పాప భారంలో నుంచి. ఈ భూమి పాపులను మోస్తా ఉంది కదండి. ఇప్పుడు ఏదో భూమి కూడా చెప్పారు కదండి ఉపమానంలో. ఒక భూమిగా బాగా పండకపోతే దాన్ని కాల్చేస్తారంట. ఇప్పుడు భూమి వల్ల ఉపయోగం లేనప్పుడు భూమి ఎందుకు కాల్చేయాలి కదా. ఇప్పుడు భూమి మీద మనుషులు కూడా ఉపయోగం లేకపోతే ఆ మనుషులు కూడా దేవుడు కాల్చేసినప్పుడు అప్పుడు భూమి ఏమైందంటే ఫ్రీ అయిపోద్దండి. ఇంకా ఈ భూమి మీద పాపం చేసి ఉండరు. అప్పుడు అంతా నీతి న్యాయం ఉంటుంది. అంటే అది ఇక్కడ ఈ భూమి ఉండదు, దాన్ని కొత్త ఆకాశం, కొత్త భూమి అన్నాడండి. ఒకవేళ అది అయి ఉండొచ్చండి. దేవుని పిల్లలు పొందబో మహిమగల స్వాతంత్రం పొందుదునను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాకుండా దానిని లోపరిచిన వాని మూలంగా వ్యర్థపరచబడిను. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచూ ప్రసవేదన పడుతుందో ఎరుగుదుము. ఇప్పుడు సృష్టి ప్రసవేదన పడుతుందా అంటే గర్భిణీ స్త్రీ కంటానికి ఎంత ఇబ్బంది పడుతుందో ఆ విధంగా ఈ సృష్టి కూడా ఈ పాప భారాన్ని మోయలేకపోతుంది అన్నాడండి. ఒక రకంగా చెప్పాలంటే భరించలేకపోతుంది. అదే నోరు లేదు కానీ సరిపోతుంది దానికి. ఒకవేళ నోరు ఉంటే రోజు కేకలు పెట్టేదేమో, అరిసేదేమో, ఈ అన్యాయం చూడలేక, ఈ అక్రమం చూడలేక, ఈ మోసం చూడలేక. అందువల్ల అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలములు నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహం యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. అంటే నీతిమంతుల గురించి మాట్లాడుతున్న మాట ఇది. ఒక వ్యక్తి తనలో తను ఎప్పుడు మూలుతాడంటే, ఒక ఆయన మూలిగాడు బైబిల్లో. పౌలు రోమపత్రికలోనే 7:24 అనుకుంటా అండి. అయ్యో నీ అంత దౌర్భాగ్యుడిని,
ఇట్టి మరణాలను శరీరం నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు? 7:24-25లో అతని ఉద్దేశం ఏంటంటే, నేను ఈ శరీరం ఉండబట్టే కదా ఇప్పుడు ఈ పాపం చేయగలుగుతుంది. నేను చేయలేకున్నట్టు మంచి చేయలేకపోతున్నాను, చేయకూడదు కీడు చేస్తున్నా. కారణం నాలో ఉన్న పాప నియమం ఒకటి ఉంది, ఈ శరీరమే నన్ను అటు నడిపిస్తుంది. నాకు మనసు లేదు పోవాలని, కానీ శరీరం మాత్రం నడిపిస్తుంది. అప్పుడు అన్నాడు, నేను ఎప్పుడు ఈ శరీరం బయటపడితే బాగుండు. ఈ శరీరంలో నన్ను బయటకు ఎవరు తీసుకొస్తారు? అంటే దేవుడు విడిచిపెట్టి ఎక్కడ పోవాలని, నేను ఈ శరీరం విడిచిపెట్టి నేను మహిమ పొందాలి. మహిమ శరీరంలో ఈ కోరికలు ఉండవండి, ఇక ఈ ఆశలు ఉండవు, ఆకలి తప్పులు ఉండవు, లేదంటే ఏదో ఇంకో కోరికలు ఉండవు మహిమ శరీరంలో. అప్పుడు నేను ఆ మహిమ శరీరం పొందాలి. ఎక్కడో మాట ఉందండి, అప్పుడు మత్స్యమైనది 15 ముతుల పునరుద్ధానం గురించి మాట్లాడినప్పుడు అమర్త్యమైనది ఒకసారి వచ్చినామని బాగుంటుంది. వచ్చిన ధరించుకుంటుందండి దాన్ని. అప్పుడు ఈ దేహం మహిమ శరీరం అయిపోద్దండి. ఈ దేహంలో కోరికలు ఉండవు, అప్పుడు పగ ఉండదు, కక్ష ఉండదు, ద్వేషం ఉండదు, హాయిగా ఉంటుందండి ప్రాణానికి. అది కావాలని కోరుకున్నాడు ఒక వ్యక్తి, ఒక ఆత్మీయ బ్రతికే వ్యక్తి. మన ఈ శరీరంలో చేపి ఒక మనిషిని ద్వేషిస్తున్నామండి, ఒక మనిషిని ప్రేమించలేకపోతున్నాం, ఒక మనిషి అంటే కోపం ఉంది, ఒక మనిషి అంటే బాధ ఉంది, ఒక మనిషి ఇష్టం ఉంది. ఈ వ్యత్యాసం ఉందో లేదు శరీరంలో. మనం ఎంత వాక్యం చెప్పినా, ఎన్ని పాటలు పాడినా ఒకవైపునే ఉంటుందండి. పోలీస్ డ్రైవర్ కొంచెం నాకు కష్టం ఉంటుంది మనసులో. అది ఎంతసేపు ఉంటుంది? నేను ఈ శరీరం నుంచేపు నాకు ఉంటుంది. అది పోవాలంటే నేను ఈ శరీరం నుంచి బయటపడాలా. అది ఎప్పుడు జరుగుతుంది? ఇదిగో మహిమ శరీరం తెలిసినప్పుడు. అందుకోసం నేను తొందరగా ఈ శరీరంలో నుంచి బయటికి పోవాలని కోరుకున్నాడు వ్యక్తి. ఎందుకంటే ఈ శరీరంలో ఉంటే నాలో ఉన్నటువంటి దురాశలు, ఈ శరీర ఆలోచన బట్టి నేను కొంతమంది ప్రేమిస్తున్నాను, కొంతమంది ద్వేషిస్తున్నాను, కొంతమంది ఇష్టం ఉండలేదు నాకు. ఈ దేహం కూడా మూలుతుందంట. అండ్ వాస్తవంగా దేహం అంటే అక్కడ దేహం కాదు, ఆత్మ అండి. సరే, అక్కడ దేహం కాదు, దేహం అంటే ఆత్మ మూలుతుంది అక్కడ. నేను బయటపడితే బాగుండు, నేను ఈ శరీరం ఉండబట్టేగా ఈరోజు ఈ శరీరకు అనుకూలంగా కొన్నిసార్లు పాపం చేసి వస్తుంది. అందుకోసం ఈ ఆత్మ మూలుగుతుంది ఎప్పుడెప్పుడా ఈ దేహ విమోచన కొరకు. అది చెప్పాడండి అక్కడ. ఏలయనగా మన దేహము యొక్క విమోచనం కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. ఏలయనగా మనం నిరీక్షణ కలిగిన వారమై రక్షించబడితిమి. నిరీక్షించబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూస్తున్న దాని కొరకు ఎవరు నిరీక్షించును? మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపిక దాని కొరకు కనిపెట్టుదము. మన నిరీక్షణ ఏంటంటే దత్తపుత్రాత్మ పొందాం కాబట్టి ఆ మహిమ దేహాన్ని పొందుకోవాలి మనం. అది మన నిరీక్షణ అండి. దేవునితో మహింపరచబడాలి, దేవునిలో ఉండి మహింపరచబడాలి. ఇక్కడ మీకు ఒక వచనం జ్ఞాపకం చేస్తాను. దాని చిన్న ఒక డయాగ్రామ్ చేస్తే ఎలాగంటే 26-27 వచనంలో మనం చూస్తే ఆ మాట మనకి ఆ మహింపరచబడటం ఏంటి అంటే వివరించాడండి. 26-27 చూడండి ఒకసారి. పరిశుద్ధాత్మ మన పక్షం చేసి పని చెప్పాడు అక్కడ. అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయం చేయుచున్నాడు. ఎలాగనగా మనం ఎక్కువగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము గాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనం చేయుచున్నాడు. పరిశుద్ధాత్మ మన పక్షముగా విజ్ఞాపనం చేయుచున్నాడు. ఇది పరిశుద్ధాత్మ చేసే పని అండి. ఇరవై 28 నుండి 30 వరకు చూడండి. ఇది కంఠత వాక్యం. మరణ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏముందండి? ఒక మాట చెప్పండి, ఆ పేరాలు ఏముందో మొత్తం కంటత పెట్టమల్లా. అందులో ఏముంది సారాన్ని చెప్పండి. కంటతొద్దు. అదేనండి, దాన్ని ఒక అది చెప్పాలండి. అది చెప్పాలా ఆ మాట కోసం చూసాను. దేవుని సంకల్పం ఉందండి ఈ పేరాలో. ఇలాంటి పేరం కూడా ఎక్కడ చెప్పండి. దేవుని సంకల్పం ఉన్న పేర ఎఫెసీ 1:4-6. ఈ రెండు కాంబినేషన్ గుర్తుపెట్టుకోండి. ఎఫెసీ 1:4-6లో, రోమా 8:28-30లో దేవుని సంకల్పం ఉందండి.
ఏంటి దేవుని సంకల్పం? ఇప్పుడు చదవండి ఒకసారి. ఇప్పుడు చదవండి ఒకసారి. వారికి ఆ, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నదని ఎరుగుదుము. కనుక తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడైనట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యం కలవాడవుటకు వారిని ముందుగా నిర్ణయించును. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించునో వారిని పిలిచెను. ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా తీర్చును. ఎవరిని నీతిమంతులుగా తీర్చునో వారిని మహిమపరచెను. కనీసం అండి ఆ పదాలు మళ్ళీ చెప్పుకుందాం. దేవుడు ఎవరిని ఎరిగాడంట, ఆ ఎరిగిన వారిని నిర్ణయించాడు. నిర్ణయించాను, నిర్ణయించిన వారిని పిలిచెను, పిలిచిన వారిని నీతిమంతులుగా తీర్చెను. నీతిమంతులు తీర్చిన వారిని ఇక్కడ ఏముందంటే నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు ఉంది ఈ మాటలో. దేవుడి సంకల్పం అంతా ఇక్కడ ఇమిడి ఉందండి, నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు. ఇప్పుడు దేవుడు నిర్ణయించాడు. ఇది ఎక్కడ జరిగింది? నిత్యత్వంలో కాలంలో జరిగిందా? ఇక్కడ నుంచి కాలం ప్రారంభం. ఇది నిత్యత్వం అండి. ఇది నిత్యత్వంలో దేవుడు కొంతమంది నిర్ణయించాడు. అప్పుడు కాలం ప్రారంభమైంది. ఈ కాలం ప్రారంభంలో ఏం చేశాడు? కొంతమంది ఎవరినైతే నిర్ణయించాడో వారిని పిలిచాడు. ఎలా పిలిచాడు? పిలిచాడండి? సువార్త ద్వారా. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2:14 పిలిచాడు. పిలిచిన తర్వాత ఏం చేయడం? మళ్ళీ ఎవరినైతే పిలిచాడో ఆ పిలిచిన వారిని ఏం చేశాడండి? నీతిమంతులుగా తీర్చాడు. ఇది కాలంలో జరిగిన సంగతి. ఇది కూడా కాలంలో జరిగిన సంగతే. ఇప్పుడు వచ్చే కాలం ముగింపు. మయంపరిచేది ఎప్పుడండి? నిత్యత్వం అండి. అదండి ఇక్కడ ఇది కాలం అండి. ఇంతవరకు ఈ కాలానికి ముందు నిత్యత్వం ఉంది, కాలం తర్వాత నిత్యత్వం ఉంది. నిర్ణయించింది నిత్యత్వంలో, కానీ పిలిచిందేమో కాలంలో. నీతిమంతులు తీర్చింది కాలంలో, మయంపరిచేది మళ్ళీ నిత్యత్వంలో. అదనమాట అండి ఆ వచనం అంటే సారాంశం. దేవుని సంకల్పం అంతా ఆ వచనంలో ఉందండి. 28:30లో దేవుడు జగత్తు పునాది ముందుగా నిర్ణయించుకున్నాడు కొంతమందిని. అప్పుడు మరి ఆయన పక్షపాత అవుతున్నాడు. కొంతమంది నిర్ణయించుకుంటే మరి నిర్ణయించుకోవడం అనేది ఎలా జరిగింది? ఎవరెవరు పరలో రావాలో అని అప్పుడు మరి కేటరించినట్టే, కానీ అది పక్షపాతం కదండి. ఎలా కాదు? అదే సార్, కొంతమంది అక్కడ ఏముంది మన చదువు వచనంలో? ఆయన కొంతమందిని ఎరిగి వాళ్ళు నిర్ణయించాడంట కదా. ఆ నిర్ణయించినట్టు అంటే ఏదో కొద్ది పక్షపాతలాగా ఉంది కదా అంటున్నా. ఎలాగా? అది చెప్పాలి అక్కడండి. ఆయన ముందుగానే మన బ్రతుకు తెలుసు కాబట్టి, అంతేకాని వాస్తవం లాంటి కొంతమంది రావాలి, ఆయన పక్షపాతం చూపించేవాడు కాదండి. కొంతమందికి మాటలు ఉండదంటే అదేంటంటే దేవుడు ముందుగా నిర్ణయిస్తారు కొంతమందిని. ఇప్పుడు ఒక ఉద్యోగం ఉందండి, ఆ ఉద్యోగానికి అర్హతలో ముందు నిర్ణయిస్తారు కదా, వ్యక్తులు నిర్ణయించరు. వ్యక్తులు ఎవరు తెలియదు, కొన్ని అర్హతలు ఉంటాయి. అర్హతలు ఎవరికంటే వాళ్ళు, అది సిస్టమ్ అంతే తప్ప ఈ ప్రభుత్వంలో స్వార్థం ఉందండి. కొంతమందికి ఇచ్చారు జాబులు, కొంతమంది అనుకుంటాం కొన్నిసార్లు మనం రాక బాధలో వాళ్ళు పెట్టిన ఆ అర్హతలకు మనం ఫిట్ అవ్వాల. ఏమండి? కాల్వినిజం. ఓకే అంటే అర్థమైందండి. ఓకే, కొద్దిమందిని రక్షిస్తాడు దేవుడు. ఎందుకని? వాళ్ళు చెప్పేది అది కరెక్ట్ కదండి. దేవుడు అందరం కోరుకుంటాడు. కాకపోతే ఆయన భవిష్యత్తు జ్ఞానం కూడా ముందుగా తెలుసు, ఇతను రావడం తెలుసు ఆయనకి. మరి ఎంత చెప్పినా అతను రాడు, అది మనం తెలిసే విషయం. కాబట్టి
నిత్యత్వంలో నిర్ణయించుకున్నాడు ఆయన. కాలంలో పిలిచాడు సువార్త ద్వారాగా, కాలంలోనే నీతిమంతులకు తీర్చాడు యేసుప్రభు రక్తం బాప్తిస్మం ద్వారాగా. ఆ తర్వాత మళ్ళీ నిత్యత్వం మహిమపరుస్తాడండి. కాబట్టి ఇప్పుడు ఈ దేహం విడిచిపెట్టి ఈ మహిమ దేహం పొందేది ఎప్పుడంటే నిత్యత్వంలో. అప్పుడు ఈ దేహంతో ఇక్కడ ఉండే దేహం శరీర మాంసాలు ఉండవు, రక్త మాంసాలు ఉండవు, ఆకలి తప్పులు ఉండవు, విందు భోజనం ఉండదు, కన్నీరు ఉండదు, ఏడుపు ఉండదు, బాధ ఉండదు, ఇక ఎటువంటి కోరికలు ఉండలేనటువంటి మహిమ దేహం ఇది. అందుకొరకు ఈ దేహం కొరకంట ఈ ఈ శరీరంలో ఉన్న ఆత్మ కూడా మూలుగుతుందంటండి, నేను ఎప్పుడెప్పుడు ఆ దేహం పొందుకోవాలని. అది చెప్పాడు నా పేరాలో 31 నుండి చివరి వచ్చినంతండి 39 చదివేద్దాం. చదివి మనం ముగించేసుకుందాం. దేవుడు మన పక్షముండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించడానికి వెనుకతీయక మన అందరి కొరకు ఆయన అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? దేవుడి చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపువాడెవడు? నీతిమంతులుగా చేసేవాడు దేవుడే. శిక్ష విధించేవాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతిలో నుండి లేచిన వాడును, దేవుడు కుడి పార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము చేయువాడును ఆయనే. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని వెనుగొప్పవాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని నడవపున ఇందులో కూర్చి వ్రాయబడినదేమనగా, నిన్ను బట్టి తినవల్ల మేము ఒదికిపడిన వారము, వదకు సిద్ధమైన గొడవలమని మేము ఎంతబడిన వారము. అయినను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నింటిలో అత్యధిక విజయం పొందుతున్నాము. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవైనను, రాబోవైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపని మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందరి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాటు నేరమని రూఢిగా నమ్ముతున్నాను. చాలండి. దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు? విరోధి ఎవరు ఉండరు. దేవుడి గురించి ఒక మాట ఉంది ఇక్కడ, తన సొంత కుమారుని అనుగ్రహించాడు. ఇక మిగతా ఇవ్వటం పెద్ద లెక్కలేదు ఆయనకి. ఇప్పుడు కుమారుని ఇచ్చినప్పుడు ఇక మిగతా ఇవ్వటం ఆయనకి కష్టం అండి? కష్టం కాదు. తన సొంత కుమారుని ఇచ్చాడు, నీతిమంతులుగా తీర్చాడు. అప్పుడు యేసుప్రభు గురించి ఏముంది ఇక్కడ? యేసుప్రభు చనిపోయాడు, మృతులను తిరిగి లేచాడు, దేవుడు గుడిపార్చి కూర్చున్నాడు, మన పక్షం విజ్ఞాపన చేస్తున్నాడు. ఆ రెండు మాటలు రాసుకుంటే మనకి ఇక్కడ మంచి పాఠం ఉందండి. ఇక్కడ దేవుని గురించి ఏం మాట ఉంది ఇక్కడండి? దేవుని గురించి అలా కాదండి. దేవుడి గురించి ఏముందంటే తన సొంత కుమారుని ఇచ్చాడు ఆయన. ఆయన గురించి రాసిన మాట, ఆ మాట రాసుకోండి. దాంట్లో దేవుడు తన సొంత కుమారుని ఇచ్చాడు మన కొరకు. మీరు రాసుకుని రాయట్లేదు పూర్తిగా. తన సొంత కుమారుని అనుగ్రహించాడు దేవుడు. ఆ తర్వాత ఆయన గురించి ఇంకో మాట ఏముందంటే, అనుగ్రహించి ఏం చేశాడు? నీతిమంతులుగా తీర్చాడు. సొంత కుమారుని అనుగ్రహించి నీతిమంతులుగా తీర్చాడు. నీతిమంతులుగా తీర్చెను. ఇక్కడ యేసుక్రీస్తు గురించి మాటలు రాసుకోండి. యేసుక్రీస్తు గురించి, యేసుని చేశాడండి, ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, తండ్రి కుడిపార్శ్వం కూర్చున్నాడు, మన పక్షి విజ్ఞాపన చేస్తున్నాడు. ఆ 4 మాటలకు రాసుకోండి. మీరు, నేను రాయలేదు, ప్లేస్ చాలేదు ఇక్కడ. 4 మాటలకు రాసుకోండి. యేసుప్రభు మన కొరకు ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడి తిరిగి లేచాడు, తండ్రి కుడిపార్శ్వం ఆశీనుడయ్యాడు, మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఏమండి, ఇప్పుడు అంత అంత మంచి మనకి దాన్ని ఏమంటారండి? ఇప్పుడు ఏమైనా కోర్టులో మన తరపున మనిషిని అనుకోండి, ఇప్పుడు కేసులు మనం చాలా ఈజీగా కష్టమా? ఏదైనా కేసు ఉంది మనమేనా? ఆ కోర్టులో జడ్జి దగ్గర మన తరపు మనిషినాడు అక్కడ, ఇంక మనకి ఇబ్బంది ఏముంటుంది? ఉత్తరవాది మన తరపు అక్కడ ఒక ఆయన ఉన్నాడండి. ఇప్పుడు మనకి అంత ధైర్యం చూడండి. అది ఎవరు లేకపోతే
ఇప్పుడు మన మీద నేరం మోపడానికి ఉన్నారు ప్రస్తుతం. ఆడ జడ్జి ఎవరు? దేవుడు. దేవుని దగ్గర మన పక్షం ఎవరు ఉన్నారు? యేసుప్రభు ఉన్నారు. ఇంక మనకేం భయం? అప్పుడు ఆ మాట చెప్పి ఇప్పుడు చెప్పండి, క్రీస్తు ప్రేమ నుండి ఆ మాట చూడండి సార్, లేకపోతే దేవుని ప్రేమ నుండి, క్రీస్తు ప్రేమ నుండి, ఇది సెంటెన్స్ రాసుకోండి, మనలను ఎడబాపునవి. ఏంటో చూద్దాం లిస్ట్ ఒకటి. ఎడబాపునవి ఇక్కడ గీత తీసుకోవాలి. ఇక్కడ శ్రమలు గొప్పవా, క్రీస్తు ప్రేమ గొప్పదా? ఇప్పుడు చెప్పండి ఏమేంటి? ఒకటి, శ్రమలు అంటే క్రీస్తు ప్రేమ నుండి మనల్ని దూరం పరిచి ఏమైనా ఉన్నాయంటే అవి ఏంటంటే శ్రమలు, బాధలు, హింస, కరువు, వస్త్రహీనత, ఉపద్రవం, ఖడ్గం, చదువు ఇంకా ఉన్నాయి, మరణం, జీవం, దేవదూతలు, ప్రధానులు, ఉన్నవి, రాబోవి, అధికారులు, ఎత్తు, లోతు, సృష్టించబడిన ఏదైనా సరే దేవుని ప్రేమ నుండి లేక యేసుక్రీస్తు ప్రేమ నుండి మనం ఎడబాపుతాయా? ఎడబాపు. ఎందుకంటే వీటితో క్రీస్తు ప్రేమ గొప్పదా, ఇవి గొప్పయా? క్రీస్తు ప్రేమ గొప్పదండి. అప్పుడు ఆ క్రీస్తు ప్రేమతో పోల్చుకుంటే ఈ శ్రమలు, బాధలు, నిందలు, కరువు, హింసలు, ఖడ్గము, మరణము ఇవన్నీ ఎన్నదగినవి కావండి. అదండి ఆ చివరి చెప్పిన మాట ఆ పేరలో. మనల్ని క్రీస్తు ఈరోజు ఒక వ్యక్తి ఆత్మీయంగా పడిపోతే కారణం ఏంటండి? శ్రమలు కదా. కారణం ఏంటండి? మరణం, ఇలాంటి జబ్బులు, ఇలాంటి ఇంకేదో బలహీనతలు. ఈ బలహీనతల వల్ల ఒక వ్యక్తి క్రీస్తు ప్రేమ దూరం అవుతున్నాడు. ఈరోజు నేను క్రీస్తు ప్రేమ యొక్క రుచి తెలుసుకుంటే ఆయన నా కొరకు ఏం చేశాడు? ప్రాణం పెట్టాడు, సమాచేయబడ్డాడు, తిరిగి లేచాడు, తండ్రి కుడిపార్చి కూర్చున్నాడు, నా కొరకు విజ్ఞాపం చేస్తున్నాడు. ఇక నా భయం ఎందుకండి? ఆ ధైర్యం మనకు ఉండాలండి. అప్పుడు దాంతో పోల్చుకుంటే ఈ శ్రమలు పెద్ద శ్రమలు కాదు. ఈ బాధలు, ఈ హింసలు, ఈ కరువు, ఈ వస్త్రహీనత, ఉపద్రవం, ఖడ్గము, భౌతిక మరణం ఇవేవి కూడా దేవుని ప్రేమ నుంచి నన్ను ఏరు చేయలేవు, మనల్ని ఏరు చేయవు అని మనం ప్రగాఢంగా నమ్మగలగాలి, రూఢిగా నమ్మగలగాలి. దేవుని ప్రేమ గొప్పదా, ఈ శ్రమలు గొప్పవా? దేవుని ప్రేమ గొప్పదా, ఈ నిందలు గొప్పవా? ఒకసారి అలా ప్రధాని మీరు పోల్చుకోండి. అంటే ఇక్కడ రాయాలి లెక్క ప్రకారం, నేను రాయట్లేదు, సమయం అయిపోయింది. ఇప్పుడు శ్రమలు గొప్పవా, క్రీస్తు ప్రేమ గొప్పదా చూడండి. శ్రమలు గొప్పది, ఇట్లా టిక్కు పెట్టుకోండి, లేదంటే ఇంటి పెట్టండి, ఇది ఇక్కడ పెట్టండి. క్రీస్తు ప్రేమ గొప్పది. మరి క్రీస్తు ప్రేమ గొప్పదైనప్పుడు నేను శ్రమ ఎందుకు భయపడాలి? కాబట్టి ఈ పత్రిక ఈ అధ్యాయంలో ఏముందంటే మరణం నుండి విడుదల. 8వ అధ్యాయం పేరేంటంటే మరణము నుండి విడుదల అని హెడ్డింగ్ పెట్టుకున్నారు. 8వ అధ్యాయం పేరు ఏమండి? విడుదల 8:36 ఈ పేరేగా. ఏంది అందులో డౌటే చెప్పండి. 8:36 ఏముందండి? క్రీస్తు ప్రేమ నుండి మన ఎడబాబు ఎవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువు అయినను ఇందుని గూర్చి వ్రాయబడింది ఏమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధించబడిన వారము, వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. ఒకసారి కీర్తనలు చూడండి, 44 కీర్తన 44:22 చూడండి ఒకసారి. ఆయనను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుతున్నాము. ఏటన్నిటిలో అండి? అదిగో లిస్టు. ఆ పైన చెప్పాడు లిస్ట్ ఏంటి? శ్రమ అయినా, కరువైన, ఖడ్గమైన, హింస అయినా, ఉపద్రవమైన, వస్త్రహీనతైన, జబ్బులైన, మరణమైన ఇవన్నీ మనల్ని క్రీస్తు ఎడబాపుతాయా? ఎడబాపో. ఎందుకని?
నిన్ను బట్టి దినమెల్ల మేము వధించబడిన వారము, వదకు సిద్ధమైన గొర్రెలమని ఎంచబడిన వారము. అంటే నీతిమంతులకి లోకంలో అన్ని శ్రమలే ఉంటాయండి. దినమెల్ల శ్రమలే, నిందలే, బాధలే, ఇబ్బందులే. అది మన కొరకు ముందుగానే సిద్ధపరచబడింది. అంతేనండి. ఎందుకంటే తర్వాత ఇక్కడ చుడిపేసాం మనం. తర్వాత మహిమ ఉంది కదన్న, రాబోయేది ఆ మహిమతో పోల్చుకుంటే ఇప్పటి కాల శ్రమలు ఎనదగినవి కావు. ఈ శ్రమలు పొందడానికి ఇక్కడ మంచి మాట ఉందండి అపోస్తలులోన. ఈ శ్రమ పొందడానికి మనం నియమించబడ్డామంటండి. సరే మాట జ్ఞాపకం చేసుకోండి. ఇట్టి శ్రమ పొందడానికి మనం నియమించబడిన వారం ఎంచి అపోస్తలులోనే 4వ అధ్యాయం ఒకసారి పేతురు యోహానులు చెరసాలలో వేసినప్పుడు మేము నియమించబడ్డాం ఈ శ్రమను పొందడానికే. ఎందుకంటే మాకు పరలోకంలో నిశ్చయం ఉంది. సరే చూడు నా ఫోన్లో వచ్చింది చూడు. మేము నియమించబడ్డాము దేనికి? ఇట్టి శ్రమ పొందడానికి. అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం అనుకుంటున్నాను నేను. ఆయన ఒకసారి చూడండి, నేను కూడా చూస్తాను. నియమించబడిన వారం. వాళ్ళు అప్పుడు ఆనందంగా పోయారంట. ఆ దెబ్బల్లో కూడా నియమించబడిన వారమని సార్. అది అది కాదు సార్, అది కాదు సార్, అది కాదు. ఒక్క నిమిషం నేను చూస్తాను. పేతురు యోహానులు బాగా కొట్టి దెబ్బలు కొట్టి చెరసాలు వేస్తారండి. వాళ్ళు ఆనందంగా పోతారు. కారణం ఏంటంటే ఇట్టి శ్రమలకు మేము నియమించబడ్డాం అనుకుంటారు వాళ్ళు అంటండి. నియమించబడవారమని ఎంచి నాలుగో అధ్యాయం లేదా? సరే నేను చెప్తాను ఒకసారి. ఇట్టి శ్రమపరమే నియమించబడ్డాము అని ఎంచిన వారమై ఆనందంగా వెళ్ళారంటండి వాళ్ళు. ఆ శ్రమలు పొంది కూడా 5:41 అండి. చదవండి సార్. ఎస్ అదండి. నేను తప్పు చెప్పాను. పాత్రలు ఎంచబడ్డాం. యేసుక్రీస్తు అనే ఆయన నామం కోసం మేము అవమానం పొందడానికి పాత్రులు. అది ఎంచబడ్డాం మేము. ఇదండి ఈ ప్రవచనం. వదకు సిద్ధమైన గొర్రెలం అంటే మేము యేసుక్రీస్తుని నమ్ముకున్నందుకు, అంగీకరించినందుకు మేము ఆయన పక్షాన శ్రమ పడటానికి సిద్ధపడి ఉన్నాం. అలా అది మహాభాగ్యం మాకు. క్రీస్తు పడిన పాటల్లో కొదువైన వాటిని శరీరం పడని చెప్పాడు పౌలు. అది ఎలా ఫీల్ అయ్యాడండి? మహాభాగ్యంగా ఫీల్ అయ్యాడండి. ఆ ఛాన్స్ నాకు వచ్చిందని ఫీల్ అయ్యాడండి. యేసు క్రీస్తు పడిన పాటల్లో కొదువైన పాటలు నేను పట్ట నాకు అవకాశం దొరికిందా? అది మహాభాగ్యం అని ఎంచుకున్న వారే అంటండి ఆయన. అదేనండి వచనం 5. వాళ్ళు సంతోషంగా వెళ్ళారు, బాధపడదండి. కాబట్టి అదంటే ప్రవచనం. కొంచెం దాని గురించి ఆలోచించండి. కాబట్టి ఉన్నవైనను రాబోవైనను అధికారములైనను ఎత్తైన లోతైన సృష్టించబడి మరి ఏదైనా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను అన్నాడండి గ్రంథకర్త. మనల్ని కూడా అలాగ నమ్మాలి. మనం కూడా అండి. మన పక్షాన యేసుప్రభు ఉన్నాడు, విజ్ఞాపం చేస్తున్నాడు. మనం ఏం ఈ లోకంలో శ్రమలు కానీ హింసలు కానీ బాధలు కానీ మనల్ని దేవుని ప్రేమ నుంచి ఎడబాపకూడదు. ఎడబాపే ఉండవు అని మనం నమ్ముతున్నాం. అలా నమ్మాలని ఈ అధ్యాయం ద్వారా మనం నేర్చుకున్నాం. ఈ అధ్యాయం మొత్తం పేరు ఏంటంటే మరణము నుండి విడుదల అనే పేరు పెట్టుకోండి. అధ్యాయానికి 8వ అధ్యాయం పేరండి మరణం నుండి విడుదల. మొదటి పేరు ఏం చూసామంటే మరణం నుండి విడుదల చూసాము. 2వ పేరలో శరీరానుసారులు ఆత్మానుసారులు. 3వ పేరలో పరిశుద్ధాత్మలు దేవుని కుమారులుగా చేస్తుంది. 4వ పేరలో దేవుని కుమారులు పొందబో మహిమను గురించి. 5వ పేర పరిశుద్ధాత్మ పక్షం విజ్ఞాపం చేస్తున్నాడు. 6వ పేర దేవుని సంకల్పం.
7వ పేరాలో దేవుని ప్రేమ నుంచి లేదా క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని ఏది ఎడబాపనేరదో. దేవుని చిత్తం 9వ అధ్యాయం ఇశ్రాయేల్ గురించి ఒక పాతమైన చరిత్రను తీసుకొని ఆ అధ్యాయంలో వివరణ ఉంటుంది. దేవుని చిత్తం అయితే మన నెక్స్ట్ క్లాసులో ఆ 9వ అధ్యాయం నేర్చుకుందాం. మనకున్న సమయం కూడా అయిపోయింది కాబట్టి ఇంతటితో మనం ముగించుకుందాం. ఇంతవరకు దేవుని యొక్క వాక్యమును ఓపికతో మీ అందరికీ వందనములు. సంబంధించిన సహోదరులకు వందనాలు. ఏర్పాటు చేసిన స్థానిక సంఘానికి, స్థానిక సువార్థికులు కూడా వందనాలు తెలియపరచుకుంటూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలండి.